అందరికీ నమస్కారం. 1000 కోట్ల దేవతలు దిగివచ్చి కుంభరాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి 4 శుభవార్తలు ఈ కుంభరాశి వారు వినబోతున్నారు. మరి కుంభరాశి జాతకులకు 1000 కోట్ల దేవతలు దిగివచ్చి ఇవ్వబోయేటటువంటి ఆ రాజయోగం ఎలా ఉండబోతోంది? వారి యొక్క జీవితంలో ఉన్న 14 ఏళ్ల దరిద్రాన్ని పోగొట్టుకుని వీరు వినబోయేటటువంటి ఆ 4 శుభవార్తలేంటి? ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి. ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతవిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశిలోనికి వస్తారు. ఈ కుంభరాశి వారికి గురువు చతుర్థ స్థానంలో వరకు అంటే 1/5/2024 వరకు మరియు తృతీయ స్థానంలో సంచార స్థానంలో సంచరించి తదుపరి సంవత్సరాంతం చతుర్థ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేయబోతున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో తామ్రమూర్తిగా సంచారం చేయడంతో పాటు రాహువు ఈ సంవత్సరం అంతా కూడా ధనస్థానంలో లోహమూర్తిగా సంచారం చేయడం జరుగుతోంది. కేతువు ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశి వారికి ఏలినాటి శని సువర్ణమూర్తిగా, రజతమూర్తిగా, లోహమూర్తిగా, తామ్రమూర్తిగా మే మాసం వరకు కూడా కొనసాగారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు మే మాసం నుంచి చతుర్థ స్థానంలో సంచారం అనుకూలం కాదు కాబట్టి వ్యవహారాల్లో ఆందోళన అనేది పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కనపడతాయి. గురుబలం అనేది అంతంత మాత్రంగా ఉండడం వల్ల ప్రణాళికాబద్ధంగా జీవన విధానం అనేది అలవాటు చేసుకోవటం చాలా మంచిదని చెప్పబడుతోంది. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా వ్యవహరించడం చాలా ముఖ్యమని చెప్పబడుతోంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. విద్యార్థులనే వారు ఎవరైతే ఉంటారో వారు పట్టుదలతో చదవాలి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలున్నాయి. వ్యవహారాల్లో బుద్ధి నిలకడలేక ఇబ్బందులకు గురవుతారు. ఉద్యోగస్తులకు స్థానచలనం మరియు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆదాయం మరియు ఖర్చు సమానంగా ఉంటాయి. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండాలి. శని జన్మరాశిలో సంచారం వలన సామాన్యంగా ఉంటుంది. ఇష్టం లేని కష్టతరమైన ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో అవరోధాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళన కూడా పెరిగే సూచనలున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. వ్యాపారాల్లో ఒక్కసారిగా ధనలాభం, మరొకసారి ధన నష్టం జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ కుంభరాశి వారికి ఉండబోతోంది. రాహు కేతువుల గ్రహాల సంచారం అనుకూలమైంది కాదు. ఈ సంచారం వల్ల ఇతరులతో అకారణంగా కలహాలు వచ్చే సూచనలున్నాయి. సమాజంలో అపకీర్తి, మానసికంగా, శారీరకంగా నిరుత్సాహంగా ఉండడం, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు, ప్రభుత్వ అధికారుల వలన ఇబ్బందులు కలుగుతాయి. మీరు ఆశించిన ఫలితాలు పొందాలంటే ఓర్పు, సహనంగా ఉన్నట్లయితే ఆశించిన ప్రయోజనం తప్పకుండా పొందగలుగుతారు. చేయవలసిన పనులు పట్టుదలతో ఒక నిర్ణయానికి వచ్చి దృఢంగా చేస్తే కనుక విజయం మీ సొంతమవుతుంది. అనవసరమైన వ్యక్తులతో సంభాషణ, చర్చలు, సమావేశాలకు దూరంగా ఉండాలి. ఉన్నతాధికారులతో ఓర్పు, సహనంగా ఉండాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు లాభిస్తాయి. కొన్ని ఆకస్మిక సంఘటనలు కూడా ఎదురయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి గ్రహ సంచారం శుభ మిశ్రమంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తి విషయంలో కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు చిన్నపాటి నష్టాలు కలిగే సూచనలు, ఆందోళనను తగ్గించుకోవాలి. బంధువర్గం వారు వ్యతిరేకులుగా ప్రవర్తించేటటువంటి సూచనలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇలా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి కుంభరాశి వారు చాలా వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పుంజుకోవాలి. అయితే 1000 కోట్ల దేవతలు దిగివచ్చి 14 ఏళ్లుగా వీళ్లు అనుభవిస్తున్న దరిద్రాన్ని పోగొట్టి వీరికి రాజయోగం పట్టే విధంగా వారి యొక్క దీవెనలు వీరిపై కురిపించబోతున్నారు. ఆర్థిక కోణం నుంచి మీకు చాలా లాభదాయకంగా ఉండబోతోంది. భగవంతుని యొక్క ఆశీస్సులు మీపై ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు నిత్యం ఉండడంతో ఆర్థిక కోణం మీకు చాలా దృఢంగా ఉండబోతోంది. మీ నక్షత్రాలు మీ విజయం, పెరుగుదలని మరియు సానుకూల మార్పులని అంచనా వేయడం జరుగుతోంది. మీరు మీ కృషి మరియు మీకుండేటటువంటి చాలా చక్కటి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వల్ల ఆనందాన్ని, కీర్తిని, గణనీయమైనటువంటి సంపదను పొందగలుగుతారని చెప్పొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కూడా చాలా బాగా ముందుకు వెళ్తుంది. ఒక రకంగా దిక్సూచిలా అలా వెళ్లిపోతూనే ఉంటుంది. విశేషమైనటువంటి ఆదాయాన్ని సంపాదించడానికి విధి మీకు చాలా మార్గాలనే అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక వనరులు అత్యధికంగా ఉండబోతున్నాయి ప్రస్తుతం కుంభరాశి వారికి. ఇక అదే విధంగా
మీ పాత అప్పుల్ని కూడా మీరు పూర్తిగా క్లియర్ చేసుకోగలుగుతారు. 14 ఏళ్లుగా ఈ అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే కుటుంబ కలహాలతో చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. తోబుట్టువులతో మీకు ఉన్నదానికి లేని దానికి గొడవలు జరిగి మాటలు కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. కుటుంబ కలహాలు మిమ్మల్ని మానసికంగా చాలా చాలా వీక్ చేసేసాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇప్పుడు ఆ దేవుళ్ళ యొక్క దీవెనలు మీపైకి రావడంతో అధిగమించటం అనేది చేయగలుగుతున్నారు. మీరు సమర్థవంతమైనటువంటి పొదుపు సంబంధిత ప్రణాళికల్ని గనుక వేసుకున్నట్లయితే, అంటే డబ్బుని సేవింగ్స్ రూపంలోకి మార్చుకునే ప్రయత్నాలు, దానికి తగ్గట్టుగా ప్లానింగ్స్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు. బృహస్పతి యొక్క శుభ దృష్టి మీ ఆర్థిక స్థితిని సానుకూలంగా ప్రభావితం చేయటం వల్ల డబ్బు మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. కుంభరాశికి సంబంధించినటువంటి వార్షిక ఆర్థిక జీవితం మీ వ్యాపార వ్యక్తులకు అద్భుతమైనటువంటి వృద్ధిని కలుగజేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మీరు చేసేటటువంటి అనేకమైనటువంటి ప్రముఖ డీల్స్ మరియు పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. బృహస్పతి యొక్క శుభ అంశం కారణంగా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. మీ వ్యాపారం మీకు లాభదాయకమైన ఫలితాల్ని అందిస్తుంది. మీరు మీ ఆర్థిక ప్రయాణంలో అనేక ప్రయోజనాలను కూడా పొందేటటువంటి సూచనలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల అప్రయోజనాలను కూడా ఎదుర్కొంటారు. మీకు ఆదాయానికి కొరతే ఉండదు, కానీ మీరు అదే రేటుతో సంపదను జోడించలేరు. ఎందుకంటే మీరు కొనుక్కున్నటువంటి రేట్లో ఉన్న స్థలం ఇప్పుడు బాగా ఎక్కువ రేటుకి వెళ్లిపోవడంతో మీకు ఆర్థికంగా లాభం అయితే వస్తుంది. కానీ మీరు మళ్ళీ అలాంటి స్థలం కొనాలంటే కొనలేరు. కాబట్టి జాగ్రత్తగా అవసరమైతేనే మీరు కొనుగోలు చేసి దాచుకున్నటువంటి ఆ స్థలాలని అమ్మకానికి పెట్టుకోండి. ఇక అదే విధంగా ఒకవేళ మీరు ఈ పెట్టుబడిని తీసుకెళ్లి వేరే చోట ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అలాంటి టైంలో కనుక మీరు తీసేస్తే బాగుంటుందన్నమాట. దురదృష్టవశాత్తు మీరు మీ డబ్బుని అసంబద్ధమైన విషయాలకి ఖర్చు చేస్తారు. అంటే ఏంటంటే అసలు ఇవి అవసరం లేని వాటికి కూడా అనవసరపు ఖర్చులు చేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది. మీ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని సలహా ఇవ్వబడుతోంది. లేదా మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయాలనుకుంటే వివిధ పద్ధతుల్ని ప్రయత్నించాలి. ఆస్తిపైన పెట్టుబడి పెట్టండి. అద్భుతమైన ప్రయోజనాలు మీకు దొరుకుతాయని చెప్పుకోవచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉంటే ప్రతి వ్యాపార కార్యకలాపాన్ని నిశితంగా గమనించుకోవటం మీరు అలవాటు చేసుకోండి. లేకపోతే మీరు డబ్బు సంబంధిత లావాదేవీలలో మోసపోయే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వామిని గుడ్డిగా నమ్మకండి. బృహస్పతి యొక్క కారక ప్రభావం అనేది సంపదలో గణనీయమైనటువంటి మెరుగుదలని గట్టిగా సూచిస్తోంది. మీరు మీకోసం డబ్బు సంపాదించడంతో పాటుగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా డబ్బు సంపాదించడానికి సహాయం చేస్తారు. కుంభరాశి వారికి చెందినటువంటి వారికి జీతభత్యాలు, తమ ప్రతిభను ప్రదర్శించడానికి మరియు వృత్తిపరంగా ఎదగడానికి అనేక అవకాశాలని పొందుతారు. ఆకర్షణీయమైనటువంటి ప్యాకేజీలతో మీ కలల ఉద్యోగాన్ని కూడా మీరు పొందేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదే విధంగా డబ్బు సంపాదించడం మరియు ఆర్థిక నిర్వహణ విషయానికి వస్తే రోలర్ కోస్టర్ రైడ్ అవుతుందన్నమాట. ఎందుకంటే అంతలా పరుగులు పెడుతుంది సంపాదన అనేది. స్త్రీల దృష్ట్యా మీకు సానుకూల ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. హృదయపూర్వకంగా ప్రయత్నాలతో మీరు మీ సొంత వ్యాపారాన్ని సానుకూలంగా ప్రభావితం చేయగలుగుతారు. మీ ఆర్థిక స్థితి చాలా చక్కగా మెరుగుపడుతుంది. మీరు మీకు అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకుంటే చాలు. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసుకుంటే చాలు. ఇక మీకు తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ తప్పకుండా జాగ్రత్తగా అవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి 1-2 సార్లు దీంట్లో పెట్టుబడి పెట్టొచ్చా లేదా అనే విషయాన్ని ఆలోచించి పెట్టుబడి పెట్టండి. ఒకవేళ మీకు షేర్స్ ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి. స్పెక్యులేషన్ మైండ్ ఉంటే కనుక షేర్స్ జోలికి వెళ్లకుండా ఉండడం వల్ల మీ ఆర్థిక స్థితి ఇప్పుడున్నట్టుగా ఉంటుంది. పూర్వపు స్థితికి వెళ్లకుండా ఎప్పుడు అభివృద్ధి చెందుతుందన్నమాట. ఇక అదే విధంగా మీ డబ్బుని పెట్టుబడి పెట్టడం వల్ల అదనపు పొదుపు ఉండదు. కానీ కష్ట సమయాల్లో మీరు మీ చేతుల్ని చాపవలసిన అవసరం అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. ఆర్థిక శ్రేయస్సుని మీరు అనుభవిస్తారు. అయితే దాన్ని తెలివిగా ఎలా ఉపయోగించాలో మీరు తప్పకుండా తెలుసుకుని దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిదని చెప్పబడుతోంది. ఇలా భగవంతుడు అంటే దేవుని యొక్క ఆశీస్సులు అనేవి ఉంటాయని చెప్తారు కదా. సో ఆ 1000 కోట్ల దేవతల యొక్క ఆశీస్సులతో ఆర్థిక స్థితి అనేది చాలా బాగుండబోతోంది. రాజయోగం పట్టి మీ యొక్క జీవితం ముందుకు వెళ్లబోతోంది. ఇలా వెళ్లేటటువంటి సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. దరిద్రం అంతా పోతుంది. మీకు బ్యాంకులో ఉన్నటువంటి లోన్లన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ఆర్థిక స్థితి అనేది చాలా వరకు మీకు దోహదపడుతుంది. అదే విధంగా మీరు వినబోయే 4 శుభవార్తలు ఏంటి అంటే, మీరు కొత్త పెట్టుబడులు పెడతారు.
వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారిని మీరు పసిగట్టగలుగుతారు. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటకొస్తారు. ఆర్థిక సంక్షోభం నుంచి మీరు బయటపడగలుగుతారు. మరి చూసారు కదా కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో. మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.